అనంతపురంలో దివంగత నేత అనంత వెంకటరెడ్డి వర్ధంతి జరిగాయి. నగరంలోని ఆయన విగ్రహానికి అనంతపురం ఎమ్మెల్యే ఆయన కుమారుడు అనంత వెంకటరామిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1868 నుంచి 2 దశాబ్దాల పాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారని, అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా పనిచేసి అనంతపురం ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఇప్పటికీ అనంతపురం రూరల్ కావచ్చు, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలము, పూలేరు మండలం అన్ని కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 100కి 100 రూపాయలు కూడా అన్ని గ్రామాలు కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత కూడా ఆయనకే కూడా దక్కుతుంది. అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యునికి కూడా మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో ఉండే కరువులు ఇవన్నీ గుర్తించి ఆ పోరాటాల్లో కూడా భాగస్వామ్యమై ఎంతో మంది పెద్దలు ఈ రాయలసీమకు వచ్చేసి కృష్ణా జలాలు రావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ పోరాటాల్లో భాగస్వాములు అయితే కాకుండా రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా పూర్వంతో పాటు రాజశేఖర్ గారితో కూడా కలిసి కూడా ఆ పోరాటాలు చేశాడు. అందుకోసమే ఆ రోజు కృష్ణా జలాలు ఈ రాయలసీమకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గుర్తింపుగా కూడా ఆ రోజు అనంత వెంకటరెడ్డి అంద్రి నీవా సుధర సభంతి కూడా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు కాదు, ఈ జిల్లాలో రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వలసలకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా చేసి ఈ జిల్లాలో ఒక టీం అనేది కూడా తీసుకొని పోయి జైసమ్మీర్ కూడా సందర్శించి జైసమ్మీర్ అంతా కూడా పరిశీలించి అక్కడ అతి తక్కువ వర్షపాతం ఈ భారతదేశంలోనే రెండవది కూడా అతి తక్కువ వర్షపాతం దేశంలో సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్యక్రమాలు కూడా చూసి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా విశదీకరించి DDPని కూడా అంటే డెజర్ట్ డెవలప్మెంట్ దాంట్లో తీసుకొని వచ్చిన ఘనత కూడా